అసలు లైఫ్‌లో ఎప్పుడు అనుకోలే. చాలా చాలా గుడ్లు పొదిగేసినాం గానీ, ఇన్ని పిల్లలైతే అసలెప్పుడు జేయలేదు. అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలే ఇన్నిగనం పిల్లలొస్తాయని. మొన్న చెప్పినా గదా! కోడిని పొదిగేస్తున్నాం. 21 డేస్ తర్వాత ఎన్ని పిల్లలొస్తాయో చూద్దామని. ఈరోజు 22, 23 డేస్ అయింది. అయితే ఈరోజు పిల్లలు వచ్చినాయి. చూద్దామని జెప్పి ఎగ్స్ అన్నీ తీసిన. ఎన్ని పిల్లలొచ్చినాయి చూడండి. కొద్ది పిల్లలా? ఫుల్లు పిల్లలొచ్చినాయి గదా! ఎందుకిట్లా అయినాయి అని అనుకుంటుర్రా? ఎగ్స్ అన్నీ మురిగిపోయినాయి. బయట పడేద్దామని తీసుకుపోతున్నా. ఆ పిచ్చి కూడా ఏం చేసిందనంటే 3 డేస్‌కి 4 డేస్‌కి ఒకసారి బయటకొచ్చి బయట మోషన్ అదంతా పొయ్యేసి వాటర్ తాగి ఇన్ని ఇత్తులు తిని మళ్ళీ పోయి ఎగ్స్‌ని పొదిగేసుకోవాలి. కానీ ఆ పిచ్చిది అందులో పండుకుంటే బయటకొచ్చలేదు. బయటకొస్తే మళ్ళీ అందులో పోలేదు. ఆ గుడ్లు మొత్తం చల్లగైతాయి అది పోకపోతే. పిల్లలు ఎట్లయితే పిల్లలు కావు. ఈ పిచ్చి మొత్తం ఆ ఎగ్స్ మీదనే ఏరేసరికి ఎగ్స్ అన్నీ మురిగిపోయినాయి. ఇక మేమే దాని మీద ఎరుగుతుందని తీసి అవతల కొన్నెత్తే మళ్ళీ ఒక 1 డే దాకా దాని మీదకి రాలేదు. మళ్ళీ దొరకబట్టి మేమే వేసినాం. అప్పటి వరకు ఆ ఎగ్స్ అన్నీ చల్లగా అవుతాయి కదా. పాపం పిల్లలన్నీ చనిపోయినాయి. ఒక 13, 14 గుడ్స్ ఏమో మొత్తం మురిగిపోయినాయి. ఎంత గలీజ్ స్మెల్ ఇల్లంతా. ఇగో 2, 3 పిల్లలు అయినాయి కానీ ఇక అవి బతికి లేవు. ఎందుకో నాకు ఒక హోప్ ఉండి ఓపెన్ చేసి కూడా చూసినా అసలు బతికి లేవు. అంత మంచిగా అనిపించలే. ఇక ఈ 2 కోళ్ళను కూడా వేసిన. ఇవేమవుతాయో చూద్దాం.